గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఈగల్ టీమ్స్ ద్వారా కఠిన చర్యలు. సాగు భారీగా తగ్గిందన్న హోంమంత్రి అనిత. ప్రాజెక్టుల నిర్వహణ గాలి కొదిలేశారు. 5 ఏళ్లుగా ఒక్క కాలువలో పూడిక తీయలేదు. ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజు పుయ్యలేదన్న నిమ్మల. నాడు నేడు పథకంపై ఆరోపణలు. అవకతవకలు తేలితే యాక్షన్ తప్పదు. జీవో 117పై సమీక్షిస్తామన్న మంత్రి లోకేష్. మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. ఏపీ తెలంగాణలో లెక్కింపు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోన్న అభ్యర్థులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు పక్కా. ఇది కూటమి ఘనత అన్న ఆలపాటి రాజా. బట్ట కాల్చి మేదేసే ప్రయత్నం జరుగుతోందని కమెంట్. పోసాని చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు. 30కి పైగా ఫిర్యాదులు. 14 కేసుల నమోదు. నరసరావుపేటకు తరలిస్తోన్న పోలీస్. ఏపీలో ఇంటర్ పరీక్షలు. ఎగ్జామ్ రాసిన సెకండ్ ఇయర్ విద్యార్థులు. 1535 సెంటర్లలో నిర్వహణ. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. భూపాలపల్లి జిల్లా కుదురుపల్లి దగ్గర ట్రాఫిక్ జామ్. రోడ్డుపై నిలిచిన ఇసుక లారీలు. ఇబ్బందులు పడుతోన్న వాహనదారులు. సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లిలో కూల్చివేతలు. సర్వే నంబర్ 181లో అక్రమ కట్టడాలు. నేలమట్టం చేసిన రెవెన్యూ అధికారులు. వెలుగులోకి అఘోరా బాబా రాసలీలలు. అమ్మాయిలతో రాజేష్ నాథ్ అసభ్య ప్రవర్తన. అమాయకుల్ని ట్రాప్ చేస్తున్నాడన్న బాధితులు. ఎస్ఎల్బీసీలో నాన్ స్టాప్ రెస్క్యూ. చిక్కుకున్న వారి కోసం తవ్వకాలు. ముమ్మరంగా బురద, మట్టి, నీళ్ల తొలగింపు. గుజరాత్ గిర్ వన్యప్రాణి అభయారణ్యంలో ప్రధాని. కెమెరా పట్టుకుని అడవిలో తిరిగిన మోదీ. జీవ వైవిధ్య పరిరక్షణకు కట్టుబడాలని పిలుపు. రోహిత్ శర్మపై బాడీ షేమింగ్. ఫ్యాట్ స్పోర్ట్స్ పర్సన్ అన్న కాంగ్రెస్ నేత షమా మహమ్మద్. ఎదురు దాడికి దిగిన బీజేపీ.